హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ కుకింగ్ లైఫ్. ఈరోజు నేను మీకు పన్నీర్ టిక్కా మసాలా ఇంట్లోనే ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. అలాగే ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్ తోటే చాలా ఈజీగా సింపుల్గా చేసేసుకోవచ్చు. మరి లేట్ లేకుండా రెసిపీలోకి వెళ్ళిపోదాము. ప్రాసెస్ చూసేద్దాము. మిక్సింగ్ బౌల్లోకి ఒక హాఫ్ కప్పు పెరుగు తీసుకోవాలి. అలాగే ఒక 2 టేబుల్ స్పూన్లు శనగపిండిని ఇందులోకి యాడ్ చేసుకోవాలి. ఒక పావు టీ స్పూన్ పసుపు, అలాగే 1 టీ స్పూన్ ధనియాల పొడి, ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర పొడి, హాఫ్ టేబుల్ స్పూన్ కారం, అలాగే హాఫ్ టీ స్పూన్ గరం మసాలా, అలాగే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్, 1 టీ స్పూన్ కసూరి మేతి, ఒక హాఫ్ లెమన్ని పిండికేసుకొని మొత్తాన్ని బాగా మిక్స్ చేసేసుకోవాలి. అంతా కలిసేలాగా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేసేసుకోవాలి. అది నేను మర్చిపోయాను. అలాగే బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఇలాగా ఎక్కడ ఉండలు లేకుండా పెరుగు మొత్తం బాగా కలిసేలాగా కలుపుకున్న తర్వాత నేను ఇక్కడ ఒక 200 గ్రామ్స్ పన్నీర్ తీసుకున్నాను. ఈ పన్నీర్ని నీట్గా ఒక 2 సార్లు వాష్ చేసేసుకొని ఇలాగే క్యూబ్స్ లాగా కట్ చేసి పెట్టుకున్నాను. అలాగే ఒక క్యాప్సికమ్, అలాగే ఒక ఆనియన్ మీడియం సైజ్ని, వీటిల్ని కూడా బాగా క్యూబ్స్ లాగా కట్ చేసేసుకుంటే ఈ కర్రీకి చాలా బాగుంటుంది. అచ్చం రెస్టారెంట్లో చేసుకున్నట్టే ఉంటుంది. ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని ఒక 10 నిమిషాల పాటు పక్కన పెట్టేసుకున్న తర్వాత స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టేసుకొని అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. నాన్ స్టిక్ ప్యాన్ అయితే చాలా బాగుంటుంది దీనికి. ఈ పన్నీర్ క్యూబ్స్ని అలాగే ఆనియన్ క్యాప్సికమ్ని అన్నిటిని విడివిడిగా ఇలాగ యాడ్ చేసేసుకొని ఒక 2 నిమిషాలు అలాగే ఉంచేసుకొని అన్ని వైపులా మంచిగా కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇలా వేయించేసుకున్న తర్వాత కొంచెం అడుగు పట్టుకుంటే కొంచెం అది కూడా ఇంకా చాలా బాగుంటుంది. ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని ఇలా వేగిన తర్వాత పక్కన తీసి పెట్టేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టేసుకొని అందులో ఒక 3 టేబుల్ స్పూన్ల ఆయిల్, అలాగే ఒక టేబుల్ స్పూన్ బటర్ కరిగిన తర్వాత ఇందులోకి ఒక బిర్యానీ ఆకు, ఒక 2 లవంగాలు, దాల్చిన చెక్క యాడ్ చేసేసుకొని ఇందులోకి 1 టీ స్పూన్ జీలకర్ర, అలాగే ఒక మీడియం సైజు ఆనియన్ కూడా యాడ్ చేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఈ ఆనియన్స్ని మనం లైట్గా ట్రాన్స్పరెంట్ అయ్యేంత వరకు వేయించుకుంటే సరిపోతుంది. లైట్గా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఒక 2 నిమిషాల పాటు వేయించుకోవాలి. అలాగే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ని కూడా యాడ్ చేసేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న తర్వాత ఇందులోకి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ కారము, అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి, ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర పొడి, అలాగే రుచికి సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఇలా ఒక నిమిషం కూడా పట్టదు, ఒక 30 సెకండ్స్ ఇలా వేయించేసుకున్న తర్వాత ఒక పెద్ద టొమాటోని ప్యూరే చేసేసుకొని ఇందులోకి యాడ్ చేసేసుకోవాలి. మిక్సీ పట్టేసుకొని ఈ టొమాటో కూడా మంచిగా బాగా వేగనివ్వాలి మనము. ఇప్పుడు ఇందులోకి మనం మ్యారినేట్ చేసుకున్న మిగిలినది ఉంది కదా, అది కూడా ఇందులోకి యాడ్ చేసేసుకోవాలి. ఇందులో ఉండే మసాలా కూడా మనకి కర్రీలో కలిసి చాలా బాగుంటుంది టేస్ట్. బాగా మిక్స్ చేసేసుకొని ఒక 2 నుంచి 3 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో పెట్టేసుకొని బాగా వేయించేసుకోవాలి. ఆయిల్ బాగా సపరేట్ అయ్యేంత వరకు వేయించుకోవాలి. చూడండి, ఇలాగ ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఒక 2 నుంచి 3 నిమిషాల పాటు టమాటో మనకి మంచిగా వేగిపోవాలి, లేదా పుల్లగా ఉంటుంది కర్రీ. అలాగే ఇందులోకి ఒక హాఫ్ కప్పు వాటర్ని యాడ్ చేసేసుకోవాలి. కర్రీ కన్సిస్టెన్సీ తగ్గట్టు మనం ఇక్కడ వాటర్ యాడ్ చేసుకోవాలి. అలాగే ఒక 3 నేను జీడిపప్పుల్ని ముందుగా నానబెట్టుకున్నాను. అవి కొంచెం వాటర్ యాడ్ చేసేసుకొని మిక్సీ పట్టేసుకొని ఆ వాటర్ని కూడా ఇందులోకి యాడ్ చేసేసుకున్నామంటే మనకి క్రీమీ కన్సిస్టెన్సీ చాలా బాగా వస్తుంది. అలాగే రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసేసుకొని ఈ వాటర్ తెల్లేంత వరకు ఒక 2 నుంచి 3 నిమిషాల పాటు తెల్లనివ్వాలి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని. చూడండి, ఇలాగ ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు తెల్లనివ్వాలి. ఇలా తెల్లనిచ్చిన తర్వాత ఇందులోకి మనం ముందుగా వేయించి పెట్టుకున్న పన్నీర్, క్యాప్సికమ్, ఆనియన్ ముక్కలు ఉన్నాయి కదా, అవి ఇందులోకి గ్రేవీలోకి యాడ్ చేసేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసేసుకుందాము. కర్రీ కన్సిస్టెన్సీ చూసుకొని వాటర్ కావాలంటే యాడ్ చేసుకోవచ్చు. నేనైతే యాడ్ చేయట్లేదు. ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని టేస్ట్ కూడా చూసుకొని సాల్ట్ సరిపోకపోతే ఒకసారి యాడ్ చేసేసుకోవాలి. మూత పెట్టేసుకొని అలాగే ఇందులో లాస్ట్గా ఫైనల్గా మనము ఒక పావు టీ స్పూన్ గరం మసాలా, అలాగే ఒక టీ స్పూన్
కసూరి మేతిని యాడ్ చేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఒకసారి బాగా కలిపేసుకున్న తర్వాత మూత పెట్టేసుకొని ఒక 5 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఉడకబెట్టుకుంటే సరిపోతుంది. బాయిల్ చేసేసుకున్నామంటే కర్రీ కలరు అలాగే కన్సిస్టెన్సీ కూడా మనకి కరెక్ట్గా పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. చూడండి, ఆయిల్ కూడా బాగా సపరేట్ అయిపోయింది. కర్రీ థిక్నెస్ కూడా మనకి కరెక్ట్గా సరిపోయింది. ఇలా వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి వేడివేడిగా నాన్తో కానీ రోటీతో కానీ లేదా పరోటాతో కానీ దేంతో అయినా సర్వ్ చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. మీరు ట్రై చేసి చూడండి. ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో చెప్పండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.